రేపే మార్గశిర మాసంలో మూడవ గురువారం. రేపు కేవలం ఈ ఒక్క ఆకు పైన ఉదయం నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటలలోపు దీపం వెలిగిస్తే చాలు. సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. దీపం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. అయితే ప్రత్యేకమైనటువంటి రోజులలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి. అందులోనూ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారాన్ని ప్రతి గురువారాన్ని కూడా లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. అలానే సహజంగా గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇక మార్గశిర మాసంలో వచ్చే గురువారం అంటే మహాప్రీతికరం. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు విష్ణు నామస్మరణ చేసి లక్ష్మీదేవిని పూజించిన, అలానే కనకదార స్తోత్రాన్ని చదివినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. 24 గంటల్లో మీ సమస్య తీరిపోతుంది. సహజంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున కూడా చాలామంది గురువార వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతం ఆచరించలేని వారు కూడా కేవలం ఒకే ఒక్క దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని ఈ వ్రత కథ విన్నా మంచి ఫలితం కలుగుతుంది. ఆ వ్రత కథను చదివాక మీ తలపై అక్షంతలు వేసుకుని నమస్కరించుకోవాలి. అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక దీపం అనేది పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు కదా పెద్దలు. ఎందుకంటే దీపంలోనే త్రిమూర్తులను చూసుకుంటూ ఉంటాము. మనం ఎంత పెద్ద పూజను చేసినా, అలానే ఎంత చిన్న పూజను చేసినా దీపం లేనిదే ఆ పూజ అనేది సంపూర్ణం కాదు. అసలు దీపాన్ని వెలిగించకుండా ఏ పూజను కూడా చేయము. మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము, పరిహారాల గురించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీపం గురించి. ఎందుకంటే దీపం లేనిదే పూజ లేదు, వ్రతము లేదు. అసలు ఆ పూజకు అర్థము లేదు. ఆ పూజ సంపూర్ణము కాదు. ఇది మన అందరికీ తెలిసినదే. ఈ దీపం విషయంలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లను కూడా చేస్తూనే ఉంటారు. అవి చాలామంది ఒక్క ప్రమిదలో ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించటం కావచ్చు, లేదా దీపాన్ని మిట్ట మధ్యాహ్నం వెలిగించటం కావచ్చు చేస్తూ ఉంటారు. ఇవి పొరపాట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము పూజ చేసే సమయంలో శుభకార్యం అక్కడ శుభం జరుగుతుంది కాబట్టి మనం దీపంలో 2 వత్తులను జంటగా వేయాలి. అలానే 2 మట్టి ప్రమిదలను వాడితే గనక 2 మట్టి ప్రమిదలను వాడాలి. ఒకవేళ దీపపు కుందులు వాడితే గనక దీపపు కుందుల కింద ఏదైనా చిన్న ప్లేట్ని కానీ, లేదా ఆ కుందులని హారతి ప్లేట్లో పెట్టడం కానీ, లేదా ఆ దీపపు కుందుల కింద ఏదైనా ఆకుని పెట్టి కానీ దీపాన్ని వెలిగించాలి. మరి ఈ దీపపు కుందుల కింద ఏ ఆకులను పెడితే శుభకరం, ఏ ఆకులను పెడితే శ్రేష్టం, సంపద సిరులు కలుగుతాయో తెలుసుకుందాం. మనకు లక్ష్మీదేవి పాల సముద్రంలో ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని వస్తువులతో ఉద్భవించింది అని మన అందరికీ తెలిసినదే. ఆ వస్తువులలో కొన్ని కల్ప వృక్షాలు కూడా ఉన్నవి. ఆ కల్ప వృక్షాలు అనేవి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మార్చే స్థానంలో ఉంటాయి. ఇక అమ్మవారికి ఎంతటి శక్తి ఉంటుందో, ధనానికి అధిపతి అయిన సిరుల తల్లికి ఎంతటి శక్తి ఉంటుందో ఆ చెట్లకి కూడా అంత శక్తి అనేది ఉంటుంది. ఇక అందులో ముందుండే చెట్టు మన అందరికీ తెలిసినదే తులసి. ఇక తులసి తరువాత చాలా రకాల చెట్లు కూడా దైవశక్తితో కూడి ఉంటాయి. తులసిలో అధికంగా ఆక్సిజన్ ఉంటుంది. దాంతోపాటు తులసి చెట్టులో మనకు మంచి సువాసనతో పాటు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి. ఇక అదేవిధంగా రెండవ చెట్టు విషయానికి వస్తే ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు. రాగి చెట్టు. ఈ రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి మహా ప్రీతికరం. రాగి చెట్టులో స్వామివారు కొలువై ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ప్రతి గురువారం కూడా ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చిన ప్రతి గురువారం కూడా రాగి చెట్టుని తాకిన, రాగి చెట్టుకి నీరుని పోసిన, రాగి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించిన,
ఎంతో పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు మనకు విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటే స్వామివారే వివరించారు. రాగి చెట్టుని పూజించిన వారికి శనీశ్వరుని బాధలు ఉండవు, జాతక దోషాలు ఉండవు, జ్యేష్ఠాదేవి మీ ఇంటి గడపను కూడా తాకదు అని విష్ణు పురాణంలో స్పష్టంగా వివరించబడింది. కాబట్టి రేపు మార్గశిర గురువారం, అందులో మూడవ గురువారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించండి. ఉదయం వీలయ్యేవారు ఉదయం వెలిగించండి, సాయంకాలం వీలయ్యేవారు సాయంకాలం వెలిగించండి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, ముందుగా రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి చెట్టుకి ఒక నమస్కారం చేసుకొని రాగి చెట్టుని తాకండి. అలా చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. రాగి చెట్టుకి మీ కోరికను చెప్పుకోండి. విష్ణుమూర్తిని తలచుకొని ఒక్క రాగి ఆకుని, కింద పడిన రాగి ఆకుని తీసుకొని ఇంటికి రండి. ఖచ్చితంగా కింద పడిన రాగి ఆకుని మాత్రమే తీసుకొని రండి. మనం ఎప్పుడైనా సరే ముఖ్యంగా గురువారం రోజుల్లో రాగి ఆకుని తెంపకూడదు. శుక్రవారం రోజుల్లో, గురువారం రోజుల్లో, ఏకాదశి రోజుల్లో రాగి ఆకుని తెంపకూడదు. కాబట్టి కింద పడిన రాగి ఆకుని, మంచి రాగి ఆకు చూసి దానిని తీసుకొని వచ్చి దుమ్ము వంటివి లేకుండా శుభ్రంగా కడిగి ఆ ఆకుకి గంధం బొట్టుని పెట్టి, కుంకుమ బొట్టుని పెట్టి కొన్ని అక్షంతలు ముందుగానే వేయండి. ఆ అక్షంతలపై, అంటే ఆ రాగి ఆకుపై వేసిన అక్షంతలపై 2 మట్టి ప్రమిదలను పెట్టండి. ఆ 2 మట్టి ప్రమిదల్లోనూ 2 వత్తులను వేయండి. ఆ 2 వత్తులు పసుపు రంగులో ఉండే వత్తులైతే మంచి ఫలితం ఉంటుంది. మీ దగ్గర పసుపు రంగు వత్తులు లేకపోతే గనక 2 కూడా తెలుపు రంగు వత్తులను తీసుకొని వాటికి పసుపుని రాయండి. అవి పసుపు రంగు వత్తులుగా మారిపోతాయి. ఆ వత్తులను ఆ 2 దీప ప్రమిదలో వేసి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని వెలిగించాక విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీ కష్టాలను గట్టెక్కించమని ప్రశాంతమైన మనస్సుతో అడగండి. అంతేకాదు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలను కూడా సమర్పించండి. అలానే రేపు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని కానీ, దద్దోజనాన్ని కానీ మీరు సమర్పిస్తే గనక సకల దోషాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా రేపు గురువారం కాబట్టి ఎవరికైనా పసుపు రంగు దుస్తులను దానంగా ఇస్తే చాలా, అంటే చాలా మంచి ఫలితాలను పొందుతారు. మార్గశిర మాసంలో రేపు ఎంతో అద్భుతమైనటువంటి రోజు. జాతకంలో దోషాలు తొలగిపోయి సిరి సంపదలకి లోటు లేకుండా జీవించాలి అనుకునేవారు, పుణ్యాన్ని మూటగట్టుకోవాలి అనుకునేవారు పసుపు రంగు దుస్తులను దానం చేస్తే గురుబలం అధికంగా పెరిగి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. చేసే పనిలో అపజయం అనే మాటే ఉండదు.